వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఉత్తర భారతదేశంలో పండే గోధుమలకు ఎక్కువ మద్దతు ధర ప్రకటించి మన రైతులు పండించే వరికి మాత్రం తక్కువ మద్దతు ధర ఇవ్వడం మోడీ ప్రభుత్వ వైఖరిని చూపిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ హరీష్ రావు మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఎకరాకు తెలంగాణ రైతుకు 6,000 నుండి 7,000 వరకు నష్టపోతున్నాడని తెలిపారు. మన వడ్లకు కూడా గోదాంలో మాదిరిగానే 2,585 మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరే ధైర్యం తెలంగాణ బీజేపీ నాయకుల్లో లేదని విమర్శించారు. మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి. ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ, సగం దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. వాటికనే అయిందా? ఏమన్నా మంత్రం వేస్తే అయిందా? 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చిండు కేసీఆర్, పండిన పంటను ప్రతి గింజ కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారింది. 2014లో ఢిల్లీలో బీజేపీలో అధికారంలోకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం వచ్చినాం, ఢిల్లీలో బీజేపీ వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు గోధుమల మద్దతు ధర 1,400, వడ్లకు మద్దతు ధర కూడా 1,400. మొన్న గోధుమలకు మాత్రం బాగా పెంచిండ్రు, వరికి మాత్రం పెంచలే. ఈ రోజు గోధుమల మద్దతు ధర 2,585 రూపాయలు, వడ్లకు మద్దతు ధర ఎంత? 2,369. అంటే వడ్ల కంటే గోధుమలకు 216 రూపాయలు ధర ఎక్కువ పెట్టిండు మోడీ గారు. దక్షిణ భారతదేశంలో పండేటి ఏమో వడ్లు, ఉత్తర భారతదేశంలో పండేటి ఏమో గోధుమలు. అంటే మోడీ ఇలాకాల వాళ్ళ గుజరాత్ లో, వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో, వాళ్ళ ప్రాంతంలో పండే గోధుమలకేమో ధర పెంచిండ్రు. మన తెలంగాణలో, మన దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు మాత్రం ధర కమ్మి చేసింది. క్వింటల్ కు 216 రూపాయలు అంటే 30-35 క్వింటలు పంటే ఎకరానికి. అంటే ఎకరం మీద తెలంగాణ రైతు ఒక 6-7 వేల రూపాయలు నష్టపోతుండా లేదా? పెట్టుబడి అయితే సేమ్. నువ్వు ఆనాడు 1,400 గోధుమలు ఉండే, 1,400 వడ్లుండే. ఇప్పుడు కూడా అదే ధర ఇచ్చుంటే మా తెలంగాణ రైతుకు ఎకరానికి 6-7 వేల రూపాయల లాభం వచ్చునా రాకపోనా? అంటే ఎంత నష్టపోయినట్టు ఈ 10 ఏళ్లలో? ఎన్ని క్వింటాలు, ఎంతమంది రైతులు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ తెలంగాణ నష్టపోయింది. మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? ఇది బక్వాస్ కాదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మరి మన వడ్లకు కూడా గోధుమలతో పాటు సమానంగా 2,585 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద బీజేపీ ఎంపీలను అడుగుతాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరిపుతాడా? బండి సంజయ్ మాట్లాడతాడా? ఒక్కరు కూడా మాట్లాడరు. వీళ్ళకి వాళ్ళని చూస్తేనే భయం పట్టుకుంటుంది. మరి అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే నువ్వు ఏదైనా గోధుమలకు బాగా వెచ్చినావు, మా వడ్లకు ఎందుకు ఇవ్వని ఇలా గట్టిగా అడిగే సత్తా ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది అనేటువంటి విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కామారెడ్డిలో భారీ వరదల వల్ల ప్రజలు దెబ్బతిన్న సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన పర్యటనపై మాజీ మంత్రి ఎమ్మెల్యే విజయప్రసాద్ రాజులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం రోడ్ల మరమ్మతులకు, పంట నష్ట పరిహారాలకు అవసరమైన నిధులు రేవంత్ వద్ద లేవని, పేదలకు సత్వర సహాయం ఇవ్వడంలో ఆసక్తి లేదని పేర్కొన్నారు. మరోవైపు మూసీ సుందరీకరణకు లక్షల కోట్ల రూపాయలు, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేల కోట్ల నిధులు ఉన్నట్లే చూపిస్తూ ఈ వ్యత్యాసంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయప్రసాద్ రావు తెలిపారు, కేవలం కమిషన్ల కోసం, అడ్డగోలు దోపిడీ కోసం, రియల్ ఎస్టేట్ దందాలతో ప్రజల వనరులను సొంత జేబుల్లోకి దారితీయడానికి ప్రభుత్వ పనులు అన్వయిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 50 లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా. రైతుల ఖరాబైన వరి పంటకు పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా. అదే 1,50,000 కోట్లతోటి మూసి రివర్ పంటను కడితే దాంట్లో కమిషన్లు దొబ్బుకోవచ్చు అని ఆలోచన. ఎవరు అడగని, అక్కరకు రాని 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, అది కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు, కానీ 1,00,000 కోట్లు మూసి మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. 1,00,000 కోట్లు ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. హామీలు అమలు పరుస్తే కమిషన్లు రావు కదా. 2,500 మహిళకి ఇస్తే కమిషన్ రాదు కదా. 4,000 వృద్ధులకు పెన్షన్లు పెంచితే నీ కమిషన్లు రావు కదా. అదే మూసి రివర్ ఫ్రంట్ 1,00,000 కోట్లతోటి ఖర్చు చేస్తే నీకు కమిషన్లు వస్తాయి దాంట్లో. కాబట్టి ఇవాళ ఇది దోపిడీ కోసమే, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారి ప్రయత్నాన్ని
అడ్డుకుంటున్నారేమో మన హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు. 6 అడుగుల బుల్లెట్ ఆ 3 అడుగుల ముక్కుపోయినోడిని ఉచ్చ పోయిస్తున్నాడా లేదా? కాబట్టే వీళ్ళ మీద కోపం వస్తున్నది వానికి. ఎట్లా వాడి కేటీఆర్ హరీష్ రావుని జైలు వేయాలి. వీళ్ళని జైలు వేస్తే నన్ను ఎవడు అడగటోడు ఉండడిగా. అప్పుడు మోసీ రివర్ ఫ్రంట్ మీద దోసుకోవచ్చు, ఫ్యూచర్ సిటీ మీద దోసుకోవచ్చు. ఇగో ఈ ప్లాన్ల రేవంత్ రెడ్డి ఉన్నాడు సోదరులారా. ఈ విషయం మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చిన ప్రజలను కల్తీ మద్యంతో చంపిన పార్టీగా వైసీపీ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కల్తీ మద్యం ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీ పాలనలోనే 3,500 కోట్ల మద్యం కుంభకోణం దేశంలో సంచలనమైందని గుర్తు చేశారు. అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. అది తప్ప ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకొని జైలుకి పంపించారు, సీజ్ చేసినారు, యాక్షన్ తీసుకుంటున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళని. అటువంటిది టోటల్ నేను ఒక మాట చెప్తాను. తమరి టైంలో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రం అంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు. వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు, లక్షల మంది అనారోగ్యానికి కారణమైనారు. డిస్టిలరీస్ మీ లెఫ్ట్లు రైట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బై ఫోర్స్ఫుల్గా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 3,500 కోట్ల కుంభకోణం ఒక సెన్సేషనల్. కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది. కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. కరెక్ట్ కాదు ఇది. ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. 2014లో గవర్నర్ పరిపాలన, నీ క్యాండిడేట్లు సర్వేపల్లి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, కావలి, మొత్తం గోవా నుంచి బాటిల్ 10 రూపాయలు. గోవా నుంచి ఒక పెద్ద టోటల్ సిండికేట్ అది, మద్యం మాఫియా. గోవా, పాండిచేరి, కర్ణాటక, తమిళనాడు టీం దగ్గర ఆ కల్తీ మద్యం తెచ్చారు. 10 డంపులు పట్టుకున్నారు. మొత్తం 14 కేసులు బుక్ చేశారు. ఒక్క సర్వేపల్లి ఎమ్మెల్యే మీద 4, కావలి ఎమ్మెల్యే మీద 6 కేసులు. వాళ్ళని ఇంకా ప్రమోట్ చేశావు, రెండోసారి టికెట్లు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావు. ఈరోజు జిల్లాధ్యక్ష పదవి. తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత కేకే వెంకటస్వామి గారిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్మరించారు. ఆయన మాట్లాడుతూ కేకే గారు సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా నిలిచిన దూరదృష్టిగా నాయకుడని అన్నారు. ప్రజలతో మమేకమై వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలు నడిపిన కేకే గారి ఆలోచనలే నేటి తెలంగాణ పాలనకు మార్గదర్శకమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నాయకుడిగా క్షేత్ర స్థాయి నుంచి అంత ఉన్నత స్థాయికి రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, సిడబ్ల్యూసి సభ్యుడిగా అనేకమైనటువంటి పదవులకు వన్నె తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఒకటే రంగంలో కాక అనేక రంగాల్లో, అటుగా కార్మిక రంగాన్ని తీసుకుంటే కాకా తీసుకొచ్చిన సంస్కరణలు, కాకా తీసుకున్న నిర్ణయాలు, అటు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కానీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా, లేదా దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలకు సంబంధించి సమీక్షలు, పునఃసమీక్షలు చేసి ఈరోజు దేశంలోనే కార్మిక నాయకుడిగా గుర్తింపున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాకా వెంకటస్వామి గారు. తదుపరి కార్మిక నాయకుడిగాతో పాటుగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక ఐకాన్గా, బడుగు బలహీన వర్గాలకు ఒక గొంతుగా అన్న రాజకీయాల్లో, మేము విద్యార్థి సంఘ రాజకీయాల్లో చూస్తూ ఉంటాడు. వెంకటస్వామి గారు, జగన్నాథరావు గారు, కేశవరావు గారు, మాణిక్రావు గారు, బాలగౌడ్ గారు, ఇట్లా ఒక త్రయంగా ఒక పవర్ పాయింట్గా రాజకీయాల్లో ప్రభావితం చేయడానికి
బలహీన వర్గాల గొంతుకు వారికి న్యాయం జరగాలని ఒక టీమ్గా ఏర్పడి పోరాటం చేసినటువంటి సంగతులన్నీ ఈరోజు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నేను మామూలు విద్యార్థి నాయకుడిని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాడు నేను కాలేజీ అధ్యక్షుడిగా ఉండి జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్ననాడు కాకా గారు అటు కేంద్ర మంత్రి పార్లమెంటు సభ్యుడు పెద్దపల్లి, ఇటు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా చొక్కారావు గారు, అప్పటి వరకు 3 సార్లు పార్లమెంటు సభ్యులు చేసిన సత్యనారాయణ గారు, ముగ్గురు కూడా సమకాలీన రాజకీయాల్లో వివిధ రంగాల్లో వారికి ఉన్నటువంటి ఒక అనుభవం నేర్చుకునేటువంటి అవకాశం నాకు దొరికింది. అందులో కాకా గారు ఎక్కడ కూర్చున్నా ఉదయం లేచి తనకుండే కార్యక్రమాలు తెచ్చుకొని ఆఫీసులో కూర్చుంటే ఎవరన్నా రాని వాళ్ళకు టెలిఫోన్ చేసి పనిచేసే విధానం ఇయ్యాల కూడా రాజకీయాలు ఎవరు మర్చిపోరనే మాట మనం చేస్తా ఉన్నాం. ప్రజలను డిస్పోజ్ చేసే విషయం లోపల, ప్రజా సమస్యలు విని పరిష్కారం చేసే విషయం లోపల వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం చాలా అనుభవపూర్వకమైనటువంటిది. ఇవాళ అటువంటి అనుభవపూర్వకమైన రాజకీయాలను వారిని చూసి స్వర్గీయ గడ్డ వెంకటస్వామి గారు చేసిన సేవలు చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అన్నారు. ఆయన పేర్కొంటూ కాకా గారు జీవితాంతం సామాజిక న్యాయం కోసం, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానేత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సేవ వరకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన నాయకత్వం కొత్త తరం రాజకీయ నాయకులకు మార్గదర్శకరమని అన్నారు. వెంకటస్వామి గారు వారి చిన్ననాటి నుంచే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతర జీవితం మొత్తం పోరాటం చేసి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ప్రజానికానికి కానీ వారు చేసిన సేవలు చిరస్మరణీయం. ముఖ్యంగా కార్మికుల కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, తీసుకొచ్చిన చట్టాలు కానీ పెద్ద ఎత్తున తాడిపీడిత ప్రజానికానికి కోసమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు వారి జీవితాలతో చేపట్టారు. అట్లాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా వారు ఆది నుంచి ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన పోరాటం మనందరం గుర్తు చేసుకున్న సందర్భంలో వారికి మరొక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఘనమైన నివాళులు అర్పించే కాకుండా మరి ఆశయాలనే మార్గాలను అనుసరిస్తూ పేద ప్రజల కోసం పునరంకితం అవుదామని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించిన వ్యక్తి స్వర్గీయ గడ్డ వెంకటస్వామి గారేనని గనులు, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి గారు అన్నారు. ఆయన మాట్లాడుతూ కాకా గారు జీవితమంతా సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం అంకితమై పనిచేశారని, ఆయన త్యాగం, నిబద్ధత తనకు ఎల్లప్పుడూ ప్రేరణగా ఉంటుందని పేర్కొన్నారు. అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు చాలామంది వచ్చి చెప్పారు, సార్ మీ నాన్నగారు ప్రైవేట్ సెక్టర్ రంగంలో పెన్షన్ పథకం తీసుకొస్తున్నారు, ఇది ఇండస్ట్రీ నడవలేదు, మీరు కొద్దిగా మాట్లాడి ఈ విషయంపై ఆపాలని చెప్పి నాకు సూచన ఇవ్వడం జరిగింది. అయితే నేను పోయి మా నాన్నగారు నా మాట వింటాడని చెప్పి పోయి నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వారు తక్షణమే నాకు అక్కడ కోపంతో నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది. ఏమన్నారంటే, నేను ఇది ప్రజలకు ఎవరైతే రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరికీ అమ్మా నాన్న చాలాసార్లు కొంత పిల్లలు చూడటం లేదు అమ్మా నాన్నను, వీళ్ళకు భద్రత కల్పించాలి, నేను వారి కోసం పెన్షన్ స్కీమ్ తీసుకొస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు, మీరు ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూంచూస్ అని చెప్పి వారు నన్ను అక్కడి నుంచి గెట్ అవుట్ అని చెప్పి పంపించేశారు. అంటే నిరంతరము ప్రజలకు ఏది మంచిదో ప్రజలకు మంచిగా చేయాలని చెప్పి ఆ ఆలోచన ఉండేది. ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా అందరు కూడా మెచ్చుకుంటున్నారు. ఇంత మంచి పథకము వెంకటస్వామి గారు తీసుకొచ్చారు, మాకందరికీ కూడా లాభం ఉందని చెప్పి అందరు కూడా ఈరోజు గుర్తించుకుంటుంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే, సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు, వారితో చర్చించి 400 కోట్ల రూపాయలు NTPCతో నుంచి
సింగరేణి సంస్థకు రుణం ఇప్పించి ఆ సంస్థను కాపాడడం జరిగింది. ఆ రోజులలో సుమారు 1,00,000 వర్కర్సు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అండగా ఉండి, లేదు సింగరేణి కార్మికులందరూ కూడా చెమటకారి వాళ్ళు సింగరేణి సంస్థ కోసం పనిచేస్తున్నారు, ఆ సంస్థను మనం కాపాడుకుంటే మంచిగుంటుందని చెప్పి ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడుకోవడం జరిగింది. ఈరోజు సింగరేణి సంస్థలో మొన్న ముఖ్యమంత్రి గారు వారు లాభాల వాటలో కార్యక్రమంలో వెంకటస్వామి గారిని గుర్తు చేస్తూ ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడినందుకు ఈరోజు సుమారు 6,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. కార్మికులకు మేము బోనస్ ఇస్తున్నాము 34%. దాంతోపాటు కొత్త గనులు కూడా దానికోసం ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడినందుకు ఈరోజు సింగరేణి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై తెలంగాణ జాగృతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ నాయక్ మాట్లాడుతూ ఒకేసారి 10 రూపాయలు పెంచడం సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపడం అవుతుందని విమర్శించారు. ఇప్పటికే ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరిగి పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం తగదని అన్నారు. విరమించుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆలోచన తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారం పడుతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పేరుతోని గ్రామాలకు వెళ్ళే అనేక బస్సులను తగ్గించారు, పట్టణాల్లో కూడా అనేక బస్సులను తగ్గించారు. ఈ తగ్గినటువంటి బస్సులలో ప్రయాణానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ మధ్యతరగతి పేద ప్రజానికమంతా ఒకవైపున ఇబ్బందులు పడతా ఉంటే ఒక బస్సులను పెంచవలసినటువంటి ప్రభుత్వం బస్సులను పెంచకుండా ఛార్జీలను మాత్రమే పెంచాలనే ఆలోచన చేయడం బాధాకరం. ఈ ఆలోచనను మేము తీవ్రంగా జాగృతి పక్షాన ఖండిస్తున్నాం. ఇప్పటికే పండుగల పేరుతో దసరా, దీపావళి లాంటి ముఖ్య పండుగల సందర్భంలో స్పెషల్ ఛార్జీల పేరుతో అత్యధిక డబ్బులు వసూలు చేస్తూ ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఉచిత బస్సు పేరుతో వచ్చేటువంటి నష్టాన్ని ఈ మధ్యతరగతి పేద ప్రజల మీద భారం పెంచి పూడ్చుకోవాలనేటువంటి ఈ కుట్రల్ని జాగృతి పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ పెంచాలనేటువంటి చేసినటువంటి ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆర్టీసీ ప్రయాణం చేసేటువంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవన స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రోజు రోజు దినగండంగా మారిపోతా ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రజాపాలన పేరుతో అభివృద్ధికి బదులు శూన్య స్థాయికి తెచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా రేట్లు పెంచి మరింత భారం పెంచాలనేటువంటి ఈ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా జాగృతి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి సర్కార్పై వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఘాటుగా స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పక్కనబెట్టి వసూళ్లలో బిజీ అయ్యారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా పరిటాల సునీత, ఆమె కుమారుడు గత 18 నెలలుగా భారీ టార్గెట్లు పెట్టుకుని వసూళ్లు కొనసాగిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనలకే వచ్చినట్లు కనపడట్లే. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడ్ ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, వీరు గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లో పెట్టుకొని వసూళ్లు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడైనా.
ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. దగ్గుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు ఈ పీడిఎస్ రైస్ కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది. అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే, లేదన్నా అది పరిటాల వాళ్ళదే, చాలా ఏళ్ల నుంచి వాళ్ళదేను అంటే, మురళి మా బావేలే అని. మురళీనా బాలాజీ మా బావేను అని దగ్గుబాటి ప్రసాద్ బంధువు ఎవరు మాట్లాడతారు. కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి తదితరులు నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా వెంకటస్వామి నిలిచారని, కేంద్ర మంత్రిగా మరియు రాష్ట్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. అది మళ్ళీ ఎట్లనే వస్తానా డౌన్లోనే వస్తాయి. అన్న ఒక్క నిమిషం జరగండి. కీర్తిశేషులు జి వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ జి వెంకటస్వామి గారు వారి చిన్ననాటి నుంచే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతరం జీవితం మొత్తం పోరాటం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా కూడా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ప్రజానికానికి కానీ వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ముఖ్యంగా కార్మికుల కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, తీసుకొచ్చిన చట్టాలు కానీ పెద్ద ఎత్తున తాడిత పీడిత ప్రజానికాని కోసమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు వారి జీవితాంతం చేపట్టారు. అట్లాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా వారు ఆది నుంచి రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసినటువంటి పోరాటం మనందరం గుర్తు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో వారికి మరొక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వారి ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆశయాల్ని, మార్గాలను అనుసరిస్తూ పేద ప్రజల కోసం పునరంకితం అవుదామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. హైదరాబాద్ లక్టికపూల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల అఖిలపక్ష సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొన్నారు. సుమారు 2-3 సార్లు ఏదో జీవో ఇచ్చేదాను. నేను ఢిల్లీ వదిలేదు, పార్లమెంట్ లో బిల్లు పెట్టి నాకు దీనికి చట్ట ప్రొటెక్షన్ తీసుకోదాకా నేను ఢిల్లీ వదలా అని చెప్పేసి ఆ యొక్క అఖిలపక్షం తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంటే ఆ రోజు పివి నరసింహరావు గారు న్యాయబద్దమని చెప్పేసి ప్రప్రథంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9 సీట్లు చేర్చడం వల్ల భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో 69% రిజర్వేషన్, అది జయలలిత పుణ్యమా అని చెప్పి ఆ రోజు జయలలిత అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తి కూడా ఆ రోజులంతా సాధించుకోలేదు. మనం ఎందుకు ముందుకుపోతుంది? ఇది మాకు అఖిలపక్షం లేదా? మనందరూ తీసుకోపోలేడా ముఖ్యమంత్రి గారు? దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ లో పాస్ చేస్తే ఓటు కూడా ఏం అనలేదని నేను మీకు సభాముఖంగా జాతీయ స్థాయిలో కూడా నేను ప్రయత్నం చేయాలి. ప్రజాకోట్లకు తీసుకెళ్లడం చాలా అవసరమని నేను మీకు సభాముఖంగా
కార్యాచరణ ఇది ప్లాట్ఫామ్ బిల్డప్ చేయకపోతే సెంట్రల్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైనా కూడా మీ రాష్ట్రానికి మేము 5% ఇస్తామని ఎక్కడ అనదు. మనం నిర్మాణం చేసుకున్నదాన్ని యాక్సెప్ట్ చేయమని మనమందరం కలిసి కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. 47% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. ఈ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద తినే కూడా చెప్పినాం. అది కట్టుబడి ఉందాం. పార్టీల ప్రకారం ఇస్తే రేపు నిలబడ్డప్పుడు కొంత ఓసీ నిలబడ్డప్పుడు కొంత రాజకీయ అటు అయితే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారం వస్తేనే గెలిచింది ఎవడైనా సరే బీసీ బిడ్డనే. కాబట్టి ఆ బీసీ బిడ్డ కోసం మనం పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినాం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రరావు నాయకులందరినీ సమిష్టిగా కృషి చేయమని పిలుపునిచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని స్పష్టం చేశారు. ఏ ప్లానింగ్ కమిషన్ చెప్పిన తర్వాత సెంట్రల్ ఫండ్స్ వచ్చినాం అది డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మీరు ఏ పాత సర్పంచ్ అడగండి, బీఆర్ఎస్ చాలా అన్యాయం చేసింది, ఏడిపించింది అనేటువంటి మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా నిధులు లేక పైసలు చేయలేక మళ్ళీ సెంట్రల్ ఫండ్ వస్తే ఈ లోకల్ బాడీ ఫండ్స్ వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. అది కాకుండా ఉండాలంటే బీజేపీ ఎక్కువ శాతం గెలిస్తే దాన్ని మనం ఆపొచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రామీణ ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, బ్లాక్ టాపింగ్ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసుకుంటున్నాం. విశాఖ కేజీహెచ్లో పచ్చ కామెర్లతో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి సంధ్యారాణి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి బాలికల ఆరోగ్యంపై రాజకీయ వ్యతిరేక ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఏవైనా పిల్లల అస్వస్థతకు గురైతే ప్రభుత్వం పూర్తి శ్రద్ధతో చూసుకుంటుందని చెప్పారు. అందరికీ మ్యాక్సిమం కూడా అందరికీ జాండీసే ఉంది, ఫీవర్, జాండీస్. యాజ్ ఆఫ్ నౌ 129 మెంబర్స్ టోటల్గా ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ 37 మెంబర్స్ ఉన్నారు. మిగిలినందరూ పార్వతీపురంలో ఉన్నారు. అయితే ఎవరిది డేంజర్ సిచ్యుయేషన్ ఎవరికీ లేదు. అయితే పిల్లలందరికీ కూడా హెపటైటిస్ ఏ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంది. దానివల్ల కూడా పిల్లలు చాలా వీక్ అవ్వడం అది ఇబ్బంది అవుతుంది. ఇది జాండీస్ ఫీవర్ తగ్గినంత వాళ్ళకు ఆ వ్యాక్సిన్ కూడా వేసి పంపించడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి టాయిలెట్స్ కొంచెం అంటే ఒక 30 దాటి ఉన్నాయి టాయిలెట్స్, ఇబ్బంది అవుతుందని అర్జెంటుగా నిన్ననే మేము ఇంకొక 40 టాయిలెట్స్ కూడా మొదలుపెట్టాం ఆ స్కూల్లో. ఒకవేళ టాయిలెట్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని. అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కూడా, ఎందుకంటే చాలామంది ఏఎన్ఎంస్ లేరు అని ఒకటే అంటే ఇట్లాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే అయ్యో పిల్లలు ఇలా జరిగింది అనడం కాకుండా కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎలా అంటే అక్కడ ఏఎన్ఎం లేరు అందుకే ఎలా ఉన్నారు. ఏఎన్ఎం ఉన్నా ఒకసారి జ్వరం వచ్చి జాండీస్ వచ్చాక ఏఎన్ఎం ఎంతవరకు చేయగలుగుతారు అంతవరకే చేయగలుగుతారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. అంటే కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. కానీ పిల్లలంటే గిరిజన బిడ్డలంటే మా బిడ్డలు, దానిలో ఎటువంటి తేడా లేదు. వాల్తేరు డివిజన్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 39.18 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేశామని డిఆర్ఎం లలిత్ బొహారా తెలిపారు. 6 నెలల ప్రగతి నివేదికను విడుదల చేసిన ఆయన డివిజన్ రవాణా కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నట్లు వివరించారు. అలాగే విశాఖ రైల్వే స్టేషన్ నుంచి 6 నెలల్లో 1,46,00,000 మంది ప్రయాణించినట్లుగా వెల్లడించారు. In this 6 months, Voltaire division has done the phenomenal performance. The division has done the ever highest loading of the goods material, that is about 39.18 million ton. Previous highest loading was in the year 2023-24, that is from April 23 to September 24, and this is almost 10% more than what we achieved 2 years back. We are loading almost 60 rakes every day. The division has got an originating loading of more than 4,800 crore.
And on the passenger front, the Visakhapatnam station has handled in first 6 months about 1.64 crore originating passenger. Coaching earning from Visakhapatnam has been more than 426 crore. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.